ఆ! సార్. ఎందుకంటే మంచి సింగర్, డాన్సర్ యూట్యూబ్‌లో చాలా డాన్సర్. పేరు ప్రఖ్యాతులొచ్చినాయి. చిన్నతనంలో అనుకున్న ప్రేమ వివాహం చేసుకున్నాడు. అవును. ఆర్థికంగా గూడా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు. యెస్. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన యూట్యూబ్ ఛానెల్‌ని అమ్ముకున్నాడని జెప్పి చెప్తున్నారు. అలాగే ఆయనకున్న పాపులారిటీ ఉంది. మరి దానికి ఫుల్ స్టాప్ బెడతా అనుకున్నారు. ఆయనెందుకు మరి అట్లా మాట్లాడి చివరి మాటలు కలిచివేసేలా ఉన్నాయి. మీరు గూడా జూసుంటారు ఆ వీడియో గూడా. దానికి సంబంధించి అయితే ఆయన ఇగ నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ టార్చర్‌ను భరించలేకపోతున్నా. అమ్మ, నాన్న, అన్నయ్య, వదినె, పిల్లలు అనుకుంటా అందరిని పేరు పేరున సంబోధించుకుంటూ చివరి మాటలు మాట్లాడిండు. ఎట్లా జూస్తారు? సార్ ఒకటి సార్. ఏంటంటే సార్, తనకి నట ప్రస్థానంలో ఉన్నటువంటి ఆ సాంగ్స్ గాని, అవన్నీ గూడా ఆయన చేసేటువంటి తనకి నటన అంటే పిచ్చి సార్. చాలా పిచ్చి అంటే పిచ్చి. అలాంటి వ్యక్తి త ఈమెను చేసుకోవడం వల్ల ప్రేమించి మ్యారేజ్ చేసుకున్నాడు కదా సార్. పెళ్లి మ్యారేజ్ కాబట్టి ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి చేసుకున్నాడు సార్. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే, సరే ఏదేమైనా వాటెవర్ సంసారం అన్నాక గొడవలనేది సహజం సార్. బట్ తను చేయబట్టి ఆ అమ్మాయి అనేటువంటి వ్యక్తి చివరికి ఆ అమ్మాయి చేసినటువంటి విషయం వల్ల తనకు నచ్చినటువంటి ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఛానెల్‌ని అమ్ముకున్నాడు. రైట్. ఆ ఛానెల్‌ని అమ్ముకోవడమే కాకుండా తనకు నచ్చినటువంటి నువ్వు నటనే పక్కన పెట్టానంటే అయినా కూడా ఈ అమ్మాయి కోసం వాటన్నిటిని పక్కన పెట్టి తను కొద్ది రోజులు వేరే వర్క్ చేసుకుంటూ సార్ అమ్మాయికి పండగకి తనకు డ్రెస్ లేదని చెప్పేసి నాకు లేకున్నా పర్లేదు. అమ్మ వాళ్ళకి కూడా ఒక్క విషయం చెప్పలేదు సార్. వాళ్ళ మమ్మీకి, డ్యాడీకి, వాళ్ళ వదినకి, అన్నకి ఒక్క ముచ్చట కూడా చెప్పకుండా ఎందుకు వాళ్ళ దాకా పోవడం ఎందుకు? ఈ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటే సరిపోద్ది గదా! అనేటువంటి ఉద్దేశ్యంతో వీళ్ళకి చెప్పకుండా ఏం చేసిండు అంటే తనే ర్యాపిడో సాయంత్రం దాకా ర్యాపిడో నడుపుకొని 1000 ఎంతో వస్తే ఆ సారీ కొని నాకు డ్రెస్ లేకున్నా పర్లేదు నా భార్యకు గొనిస్తా. ఈ విషయం మా వోళ్ళ దాకా కూడా ఎళ్ళొద్దు అనేటువంటి అంత గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి సార్ తను.